విశ్వవిద్యాలయాల పాత్ర సమాజంలో ఏమిటి, ఏ సామాజిక లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాలు నిలబడ్డాయనేది మేము చారిత్రకంగా మనం చూస్తే మన దేశంలో కూడా నలంద తక్షశిలాల గురించి మాట్లాడతారు. అది మనం గెలీలియో గురించి, కోపర్నికస్ గురించి, బ్రూనో గురించి ఎట్లా వాళ్ళు విశ్వాసాలకు తర్వాత శాస్త్రీయ జ్ఞానానికి మధ్యన ఏర్పడ్డ వైరుధ్యంలో వాళ్ళు త్యాగాలు చేశారో కూడా ఒక చరిత్ర ఉంది. సరే, సోక్రటీస్ కూడా ఎట్లా రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు, వీళ్ళేమో మతాన్ని ఎదుర్కొన్నారు, ఆయన రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘర్షణలోంచి విశ్వవిద్యాలయాలు జన్మించడమే కాకుండా స్వతంత్రంగా, ధైర్యంగా, సాహసంగా ప్రశ్నలు అడిగి కొత్త జ్ఞానాన్ని సృష్టించే ప్రకృతిని, మనిషిని అర్థం చేసుకోవడం కొరకని జరిగిన ఒక సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిద్యాలయాలు వచ్చాయి.